ఏరో ఇండియా 15వ ఎడిషన్‌లో భాగంగా యలహంకలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో యుద్ధ విమానాలన్నిటిని కూడా ప్రదర్శనకు ఉంచారు. ప్రతి 2 ఏళ్లకోసారి ఏరో ఇండియా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో అనేక దేశాలు కూడా పాల్గొంటూ ఉంటాయి. రక్షణ రంగాన్ని, వైమానిక రంగానికి సంబంధించిన నూతన ఆవిష్కరణలను ఇక్కడ ప్రదర్శనకు ఉంచడం కూడా జరుగుతుంది. ప్రస్తుతం ఏరో ఇండియా కార్యక్రమాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమం మొత్తం కూడా 5 రోజుల పాటు కూడా ఈ ఏరో ఇండియా కార్యక్రమం జరుగుతుంది. ఈ ఏడాది 900 స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. అట్లాగే 30 ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా 30 దేశాల రక్షణ మంత్రులు పాల్గొన్నారు. అట్లాగే వైమానిక రంగ పరిశోధకులు, రక్షణ రంగ నిపుణులు మొత్తం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మొత్తం 30 దేశాలకు పైగా కూడా రక్షణ మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో అత్యంత భారీ భద్రతా ఏర్పాట్లను చేయడం కూడా జరిగింది. ఎయిర్పోర్ట్ రోడ్ మొత్తం కూడా భద్రతా సిబ్బంది ఆధీనంలోకి తీసుకొని ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. 5 రోజుల పాటు కూడా జరిగే ఈ కార్యక్రమంలో మొదటి 3 రోజుల పాటు ఈ స్టాళ్లను ప్రదర్శించడం, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతినిధులకు స్టాళ్లను సందర్శించడం వంటి కార్యక్రమాలు జరగడం జరుగుతుంది. ఆఖరి 2 రోజులు ప్రజల సందర్శనార్థం కూడా ఇక్కడ అనుమతించడం జరుగుతుంది. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి కూడా జరిగే ఈ కార్యక్రమానికి సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. మనం ఒకసారి చూడొచ్చు. మొత్తం అన్ని ప్రాంతాల నుంచి, వివిధ దేశాల నుంచి వచ్చిన మొత్తం యుద్ధ విమానాలన్నింటినీ కూడా ఇక్కడ ప్రదర్శనకు ఉంచడం జరిగింది. స్వదేశంగా దేశం అభివృద్ధి చేసిన విమానాలతో పాటు, యుద్ధ విమానాలతో పాటు ఇతర దేశాల నుంచి వచ్చిన యుద్ధ విమానాలన్నింటినీ కూడా ఇక్కడ ప్రదర్శనకు ఉంచడం జరిగింది. బెంగళూరులో జరుగుతున్న ఏరో ఇండియా 15వ ఎడిషన్లో ఎన్నో యుద్ధ విమానాలను ప్రదర్శనకు ఉంచారు. వీటిలో జాగ్వార్ అనే యుద్ధ విమానం కొన్ని దశాబ్దాలుగా భారత వైమానిక దళానికి సేవలందిస్తోంది. అధిక మొత్తం పేలోడ్తో ప్రయాణించగల ఈ యుద్ధ విమానాన్ని కాలానుగుణంగా మార్పులు చేస్తూ వస్తున్నామని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఇంజనీర్ గణేష్ తెలిపారు. ఏరో ఇండియా 15వ ఎడిషన్లో భాగంగా యుద్ధ విమానాలన్నింటినీ కూడా ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. యలహంకలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో కూడా యుద్ధ విమానాలన్నింటినీ కూడా ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. మొత్తం కూడా ఇటీవల అభివృద్ధి చేసిన, ఇందులో ప్రత్యేకంగా ఉన్న యుద్ధ విమానాలన్నింటినీ కూడా ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. ఇక్కడ ఒక జాగ్వార్ అనే యుద్ధ విమానం కూడా ఇక్కడ ప్రదర్శనకు ఉంచడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు దీని ప్రత్యేకతలు ఏంటి? సార్, జగ్వార్ అంటే మామూలుగా ఇది బేసికల్లీ ఇట్ ఈస్ ఏ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ఆంగ్లో ఫ్రెంచ్ ఎయిర్క్రాఫ్ట్ అనమాట. అంటే బ్రిటిషర్స్ కమ్ ఫ్రాన్స్ ఇద్దరు కలిపి మ్యానుఫ్యాక్చర్ చేసేది. దీని కంప్లీట్ ఏవియానిక్స్ అన్ని కూడా ఫ్రాన్స్వి, అండ్ ఇంజిన్ వచ్చి బ్రిటిషర్స్ అనమాట. ప్రజెంట్ అయితే దీన్ని మొత్తం లైసెన్స్ అంతా మన హెచ్ఎల్ దగ్గరే ఉంది. దీని ఇక్కడ అసెంబ్లింగ్ కానివ్వండి, లేకపోతే ఇంకా ఓవరాల్ కానీ మిగతా అన్ని కూడా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ చూసుకుంటాం. అంటే యుద్ధ విమానాలకి దీనికి ప్రత్యేకత ఏం సార్? ఇది బేసికల్గా సార్ మిగతా ఇప్పుడు యుద్ధ విమానాలు అన్నీ చూసుకుంటే మనం ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఇది ఒక్కటి స్పెషల్లీ బాంబర్ అనమాట. అంటే ఇట్ కెన్ టేక్ హెవీ లోడ్స్ ఆఫ్ బాంబ్స్. మామూలుగా 8000 kg బాంబ్స్ వరకు తీసుకెళ్ళగలదు ఈ ఎయిర్క్రాఫ్ట్. కాబట్టి యుద్ధం వచ్చినప్పుడు మాత్రం దీనికి సపోర్ట్గా వేరే ఎయిర్క్రాఫ్ట్స్ వెళ్తూ ఉంటాయి. ఎందుకంటే మిగతా ఎయిర్క్రాఫ్ట్స్ ఏవి కూడా హెవీ లోడ్స్ ఆఫ్ బాంబ్స్ తీసుకెళ్ళవు. ప్రతి ఎయిర్క్రాఫ్ట్కి సమ్ లిమిట్ ఉంటుంది. ఎందుకంటే పేలోడ్ అనేది ప్రతిదానికి లిమిట్ ఉంటుంది. దీనికి బాంబ్స్ ఎక్కువ తీసుకెళ్తుంది ఈ ఎయిర్క్రాఫ్ట్. బాంబ్స్ కానివ్వండి, మిసైల్స్ వచ్చి 2 మిసైల్స్ తీసుకెళ్తుంది. అండ్ ప్రజెంట్ మీరు చూస్తున్నట్టయితే పైన లోడ్ అయినది కూడా మిసైల్ అనమాట. ఓకే, కింద ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి కదా, 1 2 3 4 ఇవన్నీ కింద ఉన్నవి బాంబ్స్. ఈ మధ్యలో పెద్ద ట్యాంక్ ఉన్నదేమో ఫ్యూయల్ ట్యాంక్, అడిషనల్ ఫ్యూయల్ ట్యాంక్ అంటే డ్రాప్ ట్యాంక్ అని చెప్పేసి ఉంటాం. అండ్ సో ఆల్రెడీ ఇప్పుడు మొత్తం కూడా దానికి మిసైల్ అంతా కూడా ఫిట్ చేస్తున్నారా? ఓకే, మొత్తం ఏవైతే స్టోర్స్ ఇందులో పెట్టగలమో అన్నీ పెట్టేసి ఉన్నాయి. మొత్తం వీటిని మామూలుగా స్టోర్స్ అంటాం మేము. ఏవైతే బాంబ్స్ కానివ్వండి, మిసైల్స్ కానీ వాటిని ఎక్స్టర్నల్ స్టోర్స్ అని చెప్పేసి అంటాం. ఏవైతే పెట్టగలమో అన్ని ప్రజెంట్ అన్నీ లోడ్ చేసి ఉన్నాయి. కాకపోతే ఇంకా ఎక్కువ లోడ్ చేయొచ్చు వీటి మీద. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఈ లాస్ట్లో ఉంది, దాంట్లో సింగిల్ లోడ్ అయ్యి ఇంకా అడిషనల్ కూడా లోడ్ చేయొచ్చు. ఇప్పుడు ఎప్పుడైనా రీసెంట్గా ఏమన్నా దీన్ని ఆపరేషన్లో ఏమన్నా యూజ్ చేయడం జరిగింది? ఎవ్రీ టైం యూజ్ అవుతుంటుంది సార్. మామూలుగా ఇప్పుడు కార్గిల్ వార్లో కూడా వెళ్ళింది ఎయిర్క్రాఫ్ట్. బట్ కార్గిల్ వార్లో చాలా వరకు మనకు కూడా కొంచెం లాసెస్ అవి జరిగినాయి. తర్వాత ఫైనల్గా మిరాజ్ 2000 అనే ఎయిర్క్రాఫ్ట్ మనకు కొంచెం సక్సెస్ క్రియేట్ చేసింది కార్గిల్ టైంలో. ఆల్ టైమ్ యూజ్ అవుతుంటుంది. ఆల్ టైమ్ ప్రాక్టీస్ అవి జరుగుతుంటే, ప్రాక్టీస్ ఎక్సర్సైజెస్ కానివ్వండి, రకరకాల ఎక్సర్సైజ్ కంటిన్యూస్ యూజ్ అవుతుంటుంది. ప్రాక్టీస్ కూడా జరుగుతుంటుంది జగ్వార్. అంటే ఇది ఎప్పటి నుంచి వాడుతున్నారు? వాళ్ళు తయారు చేసింది అయితే 1971లో తయారు చేశారు. మన ఇండియా వాళ్ళు అయితే ప్రొక్యూర్మెంట్ అంతా 1979లో స్టార్ట్ చేశారు. 81 నుంచి కంప్లీట్ ఆపరేషన్లో ఉంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో. 81 నుంచి కంటిన్యూస్. ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు చూసుకుంటే 19 years + 24 years, ఆల్మోస్ట్ 40 years, మోర్ దెన్ 14 years ఇట్స్ కంప్లీటెడ్. అండ్ కొత్త మోడిఫికేషన్స్ ఇంకా వస్తూ ఉన్నాయి అనమాట వీటిలో. రడార్ సిస్టమ్స్ అన్ని మోడిఫై అవుతున్నాయి. మోడిఫై అయిన తర్వాత కంటిన్యూస్ యూస్ చేస్తాను. నాకు తెలిసి ఇంకా 20 to 30 years ఇంకా మోడిఫికేషన్స్, కొత్త మోడిఫికేషన్స్ వస్తూ ఉంటే యూస్ కూడా అవుతూ ఉంటుంది ఎయిర్క్రాఫ్ట్. కెమెరా పర్సన్ సునీల్తో కలిసి రుత్విక్, ఏబిన్ ఆంధ్రజ్యోతి, బెంగళూరు నుంచి.